రాష్ట్రంలో 4.5 సంవత్సరాల పరిస్థితులు గవర్నర్ గారి ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ఇక్కడ ఉట్టిపరుస్తుంది అధ్యక్ష. ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ప్రతి వారికి అన్ని వర్గాల ప్రజలకు ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మనం తీసుకున్నప్పుడు అధ్యక్ష, ప్రతి ఒక్క మనిషికి మేలు జరిగేటువంటి విధానంలో దాన్ని సాచురేషన్ మోడ్ లో ప్రజలకు చేర్పించే విషయంలో పాటించినటువంటి పారదర్శకత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అధ్యక్ష. అమ్మఒడి రూపేణా 43 లక్షల తల్లులకు గాను ఇవ్వటము ప్రతి సంవత్సరం ఏటా 15,000 అన్నటువంటిది ఎంత గొప్పదో, దాని మూలాన పేదవాళ్లు చదివించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి విధానంలో ఎంత మార్పు వచ్చింది అన్నటువంటి దానిపైన మనం చూసిన విధానంలో అయితేనేమి, విప్లవాత్మకమైనటువంటి పేద పిల్లలు చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవాళ్లు ఒక లారీ క్లీనర్ అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏ రోజు కల్లో ఊహించుకున్నటువంటి పేదవాళ్లు అమెరికాకి వెళ్లి యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడే అవకాశం వాళ్ళకి కల్పించినందుకు ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే విద్యలో వచ్చిన మార్పుల అధ్యక్ష. పేదవాళ్లకు విద్యను బాగా అందించాలన్నటువంటి సదుద్దేశం దాదాపుగా 24 లక్షల మంది తల్లులకు విద్యా దీవెన వసతి దీవెన రూపంలో 20,000 కోట్ల పైగా ఇచ్చినటువంటి డైరెక్ట్ డీబీటీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అయితేనేమి, 79 లక్షల అక్కా చెల్లెలకు 27,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే విషయంలో అయితేనేమి, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు చేయుత రూపంలో ఇచ్చినటువంటి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాల ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు చేర్పించే విషయంలో దేశంలో కూడా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా కల్పించాడు అధ్యక్ష. 67 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రూపంలో అందులో 43 లక్షల మంది మహిళలు పెన్షన్ తీసుకునే విషయాల్లో ఎన్ని తీసుకున్నప్పుడు అధ్యక్ష, అందుకని నీతి ఆయోగ్ కూడా చెప్పింది అధ్యక్ష, 2019లో ఎలాగున్నింది పేదరికం, తర్వాత ఎంత తగ్గింది అనే విషయం ఒక్క పాయింట్ చాలు అధ్యక్ష. ఈ ప్రసంగానికి నిజంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విషయంలో ఇది ఒక్క పాయింట్ మనం ఆలోచన చేయాలి అధ్యక్ష. 12% ఉన్నటువంటి పేదరికం 4%కు తగ్గింది అని అంటే ఇది ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష. మిగిలిన వాళ్ళని అందరినీ కూడా ఒక విద్యా రంగాన్నే కాదు, ఒక వైద్య రంగాన్ని తీసుకుంటే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచిన విషయంలో ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను అధ్యక్ష. ఏ ఆలోచన చేసినా పేదవాళ్లకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన, ఊర్లలో హెల్త్ సెంటర్ నిర్మించాలన్నటువంటి ఆలోచన, ఊర్లలోనే సచివాలయాలు ఉండాలన్నటువంటి ఆలోచన. ఈ రోజు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు తీసుకుంటే ప్రతి గ్రామీణ 15,000 సచివాలయాలలో బిల్డింగ్స్ అధ్యక్ష. ఎంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. మరొక పక్క ఆర్బీకే, మరొక పక్క మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనేటువంటి ఆమెను అక్కడ పెట్టి తను అక్కడే ఉండడానికి నైట్ టైమ్స్ క్వార్టర్ నిర్మించి ఒక హెల్త్ సెంటర్ అధ్యక్ష. ఇంత గొప్పగా చేయడంతో పాటు ఇంటికి పెన్షన్ అందేటువంటి రూపంలో మనుషులు వాలంటీర్లు మార్నింగ్ నిద్రలేపి పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చే రూపాయలు కానీ ఏది తీసుకున్నా కూడా ఒక గొప్పగా పేద ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు గవర్నర్ గారు కూడా పనులను ఆయన అభినందించినటువంటి రంగ ప్రసంగం కనపడుతోంది అధ్యక్ష.